కొడంగల్ నియోజకవర్గం తున్కెమెట్ల దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, కొడంగల్ నియోజకవర్గం తున్కెమెట్ల వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు కదా. సో కేటీఆర్ ఎప్పటి వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అటు రైతులకు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు బంధుకు సంబంధించి ఇంతవరకు అమలు చేయలేదు, రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈరోజు కొడంగల్ నియోజకవర్గం కోస్కిలో రైతు దీక్ష చేపడుతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి అటు నేరుగా పరిగి చేరుకుంటారు. అక్కడ లంచ్ అనంతరం మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటికాడ లంచ్ అనంతరం తుంకిమెట్లకు చేరుకుంటారు. ఇక్కడ 1 నుంచి 2 మధ్యలో కూడా వస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా అటు లగచర్ల కావచ్చు, హకీంపేట, రోడ్డుబండ తండ గ్రామాల గిరిజన రైతులను పరామర్శించి నేరుగా అక్కడ నుంచి కోస్గిలోని రైతు దీక్ష వేదికకు చేరుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ రైతు సంబంధించి ఎలా మోసం చేస్తుంది, 14 నెలలుగా రైతులకు కావచ్చు, అటు అన్ని వర్గాల ప్రజలకు కావచ్చు, అటు 6 గ్యారెంటీలకు సంబంధించిన వైఫల్యాలు, దాదాపు 420 హామీలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అమలు లేకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా నైరేషన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎండగట్టేందుకు ఒక దిశానిర్దేశం చేసేందుకు ఈరోజు కేటీఆర్ ఇక్కడ కోస్గిలో కూడా రైతు దీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తుంకిమేటలో ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి స్వాగతం పలకబోతున్నారో ప్రస్తుతం మనతో పాటు కార్యకర్తలు అని చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్ని గంటలకు చేరుకున్నారు, ఎట్లా స్వాగతం పలుకున్నారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ముందుగా మా కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం తెలుపుతూ, ముందుగా తుంకిమెట్ల చౌరస్తాలో జెండా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి నేరుగా 1 గంటల వరకు ఇక్కడ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. ఈ కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి మా బొమ్రాజ్పేట మండలం తరపున, అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని రైతులు, యువకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం చూసినట్లయితే పండగ వాతావరణం నెలకొంది. కేటీఆర్ గారు వస్తుర్రు, ప్రతి ఇంట్లో పండగ వాతావరణం లాగా ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం అనంతరము మా ఉద్యమకారుడు, ఇక్కడ స్థానికంగా ఉండే మోనాచార్య అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడు, మా మిత్రుడు, ఆయన నిన్ననే కొంచెం చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంటిని పరామర్శించి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులను తర్వాత నేరుగా హకీంపేటకి వెళ్ళి ఎవరైతే గిరిజన రైతులు అక్రమంగా వాళ్ళని జైల్లో పెట్టినారో వాళ్ళని కూడా పరామర్శించి అక్కడ హకీంపేటలో, దాని తర్వాత తదనంతరం కోస్గి సభకు చేరుకుంటారు. కాబట్టి ఇక్కడ యావత్ కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఎట్లా ఉంది? 14 నెలల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలకు సంబంధించి ఏమన్నా అమలు అవుతుంది? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది అంటే, చెప్పడమేమో కొండంతా చెప్పిండు, చేయడమేమో గోరంతా. మీరు చూస్తే మేము గత 5 ఏళ్లలో కేటీఆర్ గారు దత్తత తీసుకొని చేసిన అభివృద్ధి పనులే, చేసిన శాంక్షన్ పనులే నడుస్తున్నాయి. ఇక్కడ ఒక్కటి కూడా కొత్త పనులు లేదు. మేము ఇచ్చిన ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు మేమైతే శాంక్షన్ పెట్టినామో అవే పనులు చేస్తున్నారు తప్ప కొత్త పనులు అయితే ఎలాంటి పనులు చేయలేరు. ఏదైతే నారాయణపేట కొడంగల్ తిప్పతల పథకం అన్నారో అది ఓన్లీ శిలాపలకం వేసారు తప్ప ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలేవు. మాకు నీళ్ళు వస్తాయనే నమ్మకం లేదు. ఇక్కడున్న ప్రజలను కనీసం రైతు రుణమాఫీ అని చెప్పేసారు. నీవు సీఎం రేవంత్ రెడ్డివి కదా, ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం అయ్యావు కదా, ఇక్కడ 100% మీరు రైతు రుణమాఫీ చేయండి. ఇక్కడ రుణమాఫీ చేస్తే స్టేట్ మొత్తం చేసిరు అన్నట్టు ఇక్కడ కూడా తన సొంత నియోజకవర్గంలో 20% మందికి మాత్రమే అయింది ప్రతి ఊర్లో. అలాగే రైతు బంధు, మేము గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసిన రైతు బంధు ఇప్పటి వరకు 1 ఎకరం కూడా, ఈ రోజుకి 1 ఎకరం కూడా పడలేదు. ఇప్పటికి మా రైతులు నాట్లు అయిపోయినాయి, ఇప్పటికే వేచి చూస్తున్నారు. ఈ రోజు పడతారు, టింగు అన్నాడు, టింగు లేదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కావున మా రైతుల కొడంగల్ నియోజకవర్గంలోని రైతులకు అందరికీ ఎంబడే రైతు రుణమాఫీ ప్లస్ రైతు బంధు ఎంబడే మొత్తానికి 100% వేయాలని మా యావత్ ప్రజల నుంచి కోరుకుంటున్నామండి. మనతో పాటు కొంతమంది అలా చెప్పండి, 6 గ్యారెంటీలు అని చెప్పారు. నియోజకవర్గ పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు అమలయ్యాయా? 6 గ్యారెంటీలో ఏం లేదు. ఫ్రీ బస్ ఒకటి అమలైంది. 6 గ్యారెంటీలు లేవు, ఏమి లేవు. ఈ మొత్తం ఇక్కడ జీరోనే ఉన్నది. మా తుంకిమెట్ల ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ ఏమంటున్నారంటే, ఈ ఓటేసిన పాపానికి మేము బలి అయిపోతున్నాము. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అనేది లేదు. అసలు 100లో 10 మందికి అంతే అయింది. మిగతా వాళ్ళకి గానం లేదు. వాళ్ళ 28% అయింది అంతే, ఏం కానం లేదు. ఇప్పుడు కూడా రైతు బంధు అన్నాడు. మొన్న చంద్రవంశ సభకు వచ్చి చెప్పిండు, మేము రైతు బంధు ఇస్తామన్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, యాది లేదు.
అయినా అని కూడా ఇంకోటి అంటే ఎకరా ఇప్పుడు అర్ధ ఎకరా వరకే పడ్డది. అవి కూడా ఆ ఎకరా ఉండోళ్ళు లేదు రైతులు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎంత ఆనందంతో బతికినాం. ఫస్ట్ ఆ ఎకరా పడితే ఎకరా నుంచి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు బంధు అనేది పడుతుండే. ఇప్పుడు యాది రైతు బంధు లేదు, యాది లేదు. జనాలు అనేటోళ్ళు ఏడుస్తున్నారు. పబ్లిక్ ఓటేసిన పాపానికి మేము మమ్మల్ని బలి చేస్తున్నారని ఒక ఊపుతోటి ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు కసి ఏమంటే ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు చూద్దాం అనే ఒక మూమెంట్ తోటి వచ్చినా కూడా పరిస్థితులు అనేటివి వేరే ఉంటాయి. మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. ఈ కొడంగల్ గెలిపించిన పాపానికి బలైపోయినాం అంతే. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటాం కూడా కదా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది గిరిజన మహిళలు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది మీకు పరిస్థితి, ఎట్లా ఉంది ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన సంబంధించి? మాకు రోడ్డు మీద ఆడుకొని తినేది వచ్చింది. రైతు బంధు లేదు, పింఛన్ లేదు. నెలకు ఆడోళ్ళకు నెల 2,000 వేస్తామన్నా అది కూడా లేదు. పింఛన్ 4,000 అన్నే పింఛన్ లేదు. కుంటోళ్ళలాగా లేవు, గుడ్డోళ్ళలాగా లేదు. ఇలా రేపు కొడుకులు చూస్తుండలేరు. రైతు బంధు కూడా బంద్ చేసే కేసీఆర్ ఇడిచింది నీళ్ళు దాగుతున్నాము, సస్తున్నాము. అది కూడా వస్తే వస్తుంది, అది కూడా బంద్. అయితే ఏడ రోడ్డు మీద బతకాలన్నా మేము యాది ఆలే అన్ని బంద్ చేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తే మాకు పెన్షన్ రాపిస్తే పెన్షన్ కాగితం కూడా ఇంటికి వారేస్తాయి. మాది అది రుణమాఫీ చేసేస్తే అందరిది సగంది చేస్తే సగంది చేయలేరు. చేస్తే అందరిది చేసేది ఉంటుంది, లేకుంటే అందరిది బంద్ చేసేది ఉంటుంది. అందరిది చేసేది ఉండే, లేకుంటే అందరిది చేసేది ఉండే. సగంది చేసిండు, సగంది బంద్ చేసిండు. నిన్న ఏం చేసిండు, ఆదా ఎకరాకు రైతు బంద్ చేసిండు. 2 ఎకరాలకు 3 ఎకరాలకు వేయలేడు. అయితే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు రోడ్డు మీద ఆడుకొని బతకాలన్నా ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? చూసినట్టయితే గిరిజన మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూడండి. స్వయంగా మహిళలు, గిరిజన మహిళలు ప్రతి ఒక్కరు కూడా తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎట్లా ఉంది 14 నెలల పాలన? ఈరోజు పల్లెల పాలన అంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వానికి ముందు చూపు లేదు. కేసీఆర్ చేసిన పనులే ఈ రోజుకి కొనసాగుతున్నాయి. వాటిని సక్రమంగా చేయలేకనే ప్రభుత్వం సతమతమవుతుంది. ఈరోజు మహిళల పరిస్థితి చూడండి. మహిళలను ఎంత మోసం చేసిండు. నీ అత్తకు వస్తుంది, కోడలకు వస్తుంది. మేము ప్రభుత్వం వచ్చినాడు 25,000 మహిళలకు ఇస్తామని చెప్పిండు. ఎంత మోసం చేసిండు. ఆ మోసపురి మాటలని ఈరోజు ఓట్లు వేసినందుకు మహిళలు ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు మహిళల రైతాంగం కానీ, వ్యాపార రంగం కానీ, ప్రతి రంగాన్ని మోసగిరి చేసి ప్రభుత్వం మొత్తం ప్రజలని మభ్యపెట్టి గెలిచి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తున్నది కాబట్టి మళ్ళీ ఒక ఇందిరమ్మ ఇండ్లని ఒకటి కొత్త నాటకం ఏంటి, జనాలలో ఒకటి పేకు ఒకటి ఏంది సృష్టించి దాన్ని ఇండ్లని ఇచ్చేసి మీకు ఇండ్లు ఇస్తాం, ఒకటి ఇందిరమ్మ కమిటీ చేసి దాన్ని ఇచ్చేస్తామనే ఆలోచనతోటి ఉండి ఇచ్చేసి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగమా? ఇందిరమ్మ కమిటీ ఒకవేళ నువ్వు ఇస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ప్రజాస్వామ్యం అన్నికే వీలెట్లుంది. ఇప్పుడు మా ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఆన్లైన్ నుంచి చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే నేరుగా లబ్ధిదారుని అకౌంట్లో పైసలు పడ్డాయి. రైతు బీమే కానీ, రైతు బందే కానీ ఎవరు మధ్యవర్తులు లేకుండా. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీని ఒకటి అడ్డం పెట్టుకొని పబ్లిక్లని ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో మోసం చేయడానికి మేము రాస్తేనే మీకు ఇల్లు వస్తాయని చెప్పి ప్రజలని ఇది ఒకటి మభ్యపెట్టాలని ఇది ప్రజలు గమనించాలని కోరుతున్నాను నేను. మొత్తంగా చూసినట్టయితే అటు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి వస్తుంది. అటు అన్ని వర్గాలను కూడా మోసం చేశారు. 14 నెలల కాలంలో అటు రైతులకు సంబంధించి రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, అటు 2,500 మహిళలకు ఇస్తామన్నారు, అది కూడా ఇంతవరకు అమలు చేయట్లేదు. జనవరి 26న దాదాపు 4 పథకాలు ప్రారంభించారు ఇక్కడ నుంచే, కానీ ఇంతవరకు దానికి సంబంధించి కూడా ఎలాంటి అమలు కావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతు నిరసన దీక్ష కోస్గిలో చేపడుతుంది. దీనికి పెద్ద ఎత్తున కూడా రైతులు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రానున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 14 నెలల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలకు కావచ్చు, ఇటు 420 హామీలకు సంబంధించి కూడా కనీసం సొంత నియోజకవర్గంలో అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కూడా ఇక్కడి స్థానిక ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.